సీఎం రేవంత్ రెడ్డి రేపు మంచిర్యాలలో పర్యటిస్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆత్మీయ సమ్మేళన సభలో సీఎం పాల్గొంటారని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో కలిసి ఆయన సభాస్థలి దగ్గర జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచార మంత్రివర్గం ఇక్కడ నిజామాబాద్ నేరుగా ల్యాండ్ అయిన తర్వాత ఇతర కొన్ని లోకల్ కార్యక్రమాలు చూసుకుని లాంచ్ చూసుకుని లోకల్ మీటింగ్ స్టార్ట్ అవుతారు. మంచిర్యాల మీటింగ్ నవ్వుతో నవ్వుతుంది. మీటింగ్ అంటే పబ్లిక్ మీటింగే, పబ్లిక్ 30,000 మంది వస్తారు. పబ్లిక్ మీటింగే కానీ 12,000 పైన ఓటర్ ఈ గ్రాడ్యుయేట్ కాన్సెప్ట్లో ఉంటారు. వాళ్ళు సెంటర్లో కూర్చుంటారు. వాళ్ళకి ఐడెంటిఫై చేసుకుంటారు. వాళ్ళకు కూడా పాసులు అంటే వాళ్ళు మొత్తం ఐడి కార్డుతో సాధించి పెడతారు. 12,000 మంది ఓటర్ మిగతా కార్యకర్తలు 15,000 మంది వస్తారు. చూసి ఈ ఎన్నికలలో ఓటర్ల ప్రదర్శన ఎట్లున్నారు, ఓటర్ ఎట్లున్నారు